అందరికీ నమస్కారము. యుక్తధార పోర్టల్ నందు గ్రామ పంచాయతీకి సంబంధించిన జిఐఎస్ ప్లానింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాము. ఇక్కడ యుక్తధార అనేది ఒక వెబ్ లింక్ ద్వారా మనకు ఓపెన్ అవుతుంది. భువన్ యాప్ టు nrsc.gov.in ప్లానర్ అనే లింక్ ద్వారా మాత్రమే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు లాగిన్ ఇచ్చారు. ఆల్రెడీ ఎంఎస్సి గ్యాస్ లాగిన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎంఎస్సి అనేది టీఏ యూజ్ చేస్తారు. ఎంఎస్సి లాగిన్ టీఏ యూజ్ చేస్తారు. టీఏ ప్లానింగ్ చేస్తారు. అలాగే గ్యాస్ ఈసీ యూజ్ చేయడం జరుగుతుంది. ఈసీ ప్లానింగ్ చేసిన దానికి అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎంఎస్సి లాగిన్ అవుతాను. ఇక్కడ నేను రాప్తాడుకు సంబంధించిన ఎంఎస్సి లాగిన్ తీసుకుంటున్నాను. రాప్తాడు మండలంలోని పుల్లల రేవు. ఓకే, ఇలా వస్తుంది. క్లిక్ హియర్ టు స్టార్ట్ ప్లానింగ్ క్లిక్ చేస్తే ఇక్కడ పోర్టల్లో మనకు జీపీ బౌండరీ కూడా ఓపెన్ అవుతుంది. ఇందులో ల్యాండ్స్కేప్ ఫెమిలైజేషన్ చూస్తే ఇక్కడ మనకు ఇన్ఫర్మేషను, ఆ జీపీకి సంబంధించిన ఇన్ఫర్మేషను, అలాగే లిస్ట్ ఆఫ్ యాక్టివిటీసు, జీపీ రెజల్యూషను, అప్లోడ్ సిఎస్వి, ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇందులో బౌండరీస్ చూస్తే కడస్ట్రల్ బౌండరీ, ఇక్కడ మనకు కడస్ట్రల్ బౌండరీ కూడా ఓపెన్ అవుతుంది. అంటే సర్వే నంబర్లు కానీ ఇక్కడ మనకు చూడొచ్చు, సర్వే నంబర్లు అనేవి చూడొచ్చు అన్నమాట. అలాగే డిస్ట్రిక్ట్ బౌండరీ, ఇలా రకరకాల బౌండరీస్ ఉన్నాయి. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే కదా రోడ్స్, మనకి రోడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. వాటర్ షెడ్స్, అక్కడ వాటర్ షెడ్స్ కూడా మనకు ఇక్కడ ఉన్నాయి. సెటిల్మెంట్స్ అంటే హ్యాబిటెడ్ ఏరియా. థిమాటిక్ డేటా సెట్స్, ఇక్కడ థిమాటిక్ డేటా సెట్స్ చూస్తే మనకు ఇక్కడ ఎరోషన్, ల్యాండ్ యూజ్, ల్యాండ్ కవర్, ల్యాండ్ డిగ్రేడేషన్, ఇలా రకరకాలుగా మనకు డేటా సెట్స్ కూడా ఉన్నాయి. థిమాటిక్ డేటా సెట్స్. అలాగే జియో ట్యాగ్డ్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వర్క్స్ ఏవైతే మనం క్యాప్చర్ చేసామో, భువన్ ద్వారా క్యాప్చర్ చేసినవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. దీనివల్ల మనకు డూప్లికేషన్ అవాయిడ్ చేయడానికి, అలాగే ఒక వర్క్కి మరొక వర్క్కి డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి కూడా మనకు యూజ్ అవుతుంది. సో ఇలా టైమ్ సిరీస్ ఆఫ్ శాటిలైట్ ఇమేజినరీ అంటే ఆల్రెడీ పాతవి ఏవైనా శాటిలైట్ ఇమేజెస్ కూడా మనము చూడొచ్చు. ఇందులో ఇక్కడ కూడా మనకు ఇయర్ వైజ్ ఇవ్వడం జరిగింది. అలాగే అప్లోడ్ సిఎస్వి, ఇక్కడ అప్లోడ్ సిఎస్వికి చెప్పే ముందు జిఏడబ్ల్యూ, నాన్ జిఏడబ్ల్యూ వర్క్స్ గురించి తెలుసుకోవాలి. జిఏడబ్ల్యూ అంటే ఏమి, నాన్ జిఏడబ్ల్యూ అంటే ఏమి. జిఏడబ్ల్యూ అంటే జియో స్పేషియల్ అనాలిసిస్ వర్క్స్ అని, నాన్ జిఏడబ్ల్యూ అంటే నాన్ జియో స్పేషియల్ అనలైజ్డ్ వర్క్స్ అని చెప్పచ్చు. ఇక్కడ జిఏడబ్ల్యూలో ఏం వర్క్స్ వస్తాయి, నాన్ జిఏడబ్ల్యూలో ఏం వర్క్స్ వస్తాయి. జిఏడబ్ల్యూ అంటే ఏవైతే కొత్తగా తీసుకుంటున్నామో వర్క్స్, ఎన్ఆర్ఎం వర్క్స్కి సంబంధించి కొత్త వర్కులు ఏవైనా మనము పెడుతూ ఉంటే వాటిని జిఏడబ్ల్యూ అంటాము. అంటే ఫామ్ పాండ్ కావచ్చు, కొత్తగా ఫామ్ పాండ్ ఏమైనా కొత్తగా న్యూ ఫీడర్ ఛానల్స్ కావచ్చు, డగౌట్ పాండ్స్ కావచ్చు, న్యూ పర్కులేషన్ ట్యాంక్స్ కావచ్చు, ఇలాంటివి ఏవైనా కొత్తగా మనము తీసుకుంటే వాటిని జిఏడబ్ల్యూ కింద చెప్పచ్చు. అలాగే నాన్ జిఏడబ్ల్యూ అంటే ఆల్రెడీ వర్కులు ఉన్న వాటికి రిపేర్స్ కావచ్చు, రెనోవేషన్ కావచ్చు, డీసిల్టింగ్ కావచ్చు, ఇలాంటివి ఏవైనా చేస్తే దాన్ని మనము నాన్ జిఏడబ్ల్యూ కింద చూస్తాము. అలాగే నాన్ ఎన్ఆర్ఎం వర్క్స్ కింద రోడ్స్ కావచ్చు,
అలాగే ఎస్డబ్ల్యూపీసీ, నాడెప్ ఇలాంటివి ఏవైనా కానీ తీసుకోవచ్చు అనమాట. క్యాటిల్ షెల్టర్స్ ఇలావన్నీ కూడా మనకు నాన్ ఎన్ఆర్ఎం కింద ఉన్నవి కూడా ఇవన్నీ కూడా నాన్ జేడబ్ల్యూ కింద తీసుకుంటాం అనమాట. ఆల్రెడీ మీకు నాన్ జేడబ్ల్యూఏవి, జియోడబ్ల్యూఏవి అనేవి లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే అప్లోడ్ సిఎస్వి అన్నాం. అప్లోడ్ సిఎస్వి అంటే ఆల్రెడీ నాన్ జేడబ్ల్యూ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని భువన్ ఎన్జీ నరేగా యాప్ కింద మనం క్యాప్చర్ చేస్తాము. నాన్ జేడబ్ల్యూ అని ఉంచుకొని అందులో క్యాప్చర్ చేస్తే అవి డైరెక్ట్గా ఈ పోర్టల్లోకి వచ్చేస్తాయి అన్నమాట. డైరెక్ట్గా పోర్టల్లోకి వస్తాయి కనుక అవి ఇలా కనిపిస్తాయి. ఒకసారి క్లిక్ చేసి చూద్దాం. ఇది లైవ్ స్టాక్ క్యాటిల్ షెల్టర్, లైవ్ స్టాక్ షెల్టర్ అనమాట. ఇవన్నీ కూడా నాన్ జిఏడబ్ల్యూ వర్క్స్. అలాగే ఇక్కడ చూసినట్టయితే రెనోవేషన్, పర్కులేషన్ ట్యాంక్స్ ఇవి కూడా నాన్ జిఏడబ్ల్యూ వర్క్స్ కింద ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనము భువన్ ఎంజీ నరేగా యాప్లో క్యాప్చర్ చేస్తే ఇవి డైరెక్ట్గా ఇందులోకి రావడం జరుగుతుంది. సో ఇది సిఎస్వి. నెక్స్ట్ జీపీ రెజల్యూషన్. మీరు ఏదైతే గ్రామ పంచాయతీకి సంబంధించిన జీపీ రెజల్యూషన్ తీసుకుంటారో దాన్ని ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాతనే మనకు సిఎస్వి అనేది డిస్ప్లే అవుతుంది. జీపీ రెజల్యూషన్ అప్లోడ్ చేయకపోతే సిఎస్వి అనేది మనకు కనిపించదు. సో ఇది ఒకసారి గమనించండి. అలాగే ఇక్కడ వెరిఫై యాక్టివిటీ అంటే మనం ఆల్రెడీ డ్రా చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇందులో. అలాగే నెక్స్ట్ స్టేజ్కి ఇప్పుడు వెళ్దాం. నెక్స్ట్ స్టేజ్కి వెళ్తే ఇక్కడ ఐడెంటిఫై యాక్టివిటీ. ఇందులో మనకు ఐడెంటిఫై యాక్టివిటీలో 2 జిఏడబ్ల్యూ, నాన్ జిఏడబ్ల్యూ ఉన్నాయి. ఆల్రెడీ జేడబ్ల్యూ, నాన్ జేడబ్ల్యూ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు నాన్ జేడబ్ల్యూలో నేను వర్క్స్ వేస్తున్నాను. ఆల్రెడీ క్యాప్చర్ చేశారు కనుక నాన్ జేడబ్ల్యూ కింద నేను ఇక్కడ క్యాటిల్ షెల్టర్స్ ఉన్నాయి. సో ఈ క్యాటిల్ షెల్టర్స్ని నేను ప్లాన్ చేయాలనుకుంటున్నాను. సో నాన్ జేడబ్ల్యూ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తే మనకు వర్క్ కేటగిరీ అని ఉంది. ఇక్కడ మేజర్ కేటగిరీ, బెనిఫిషరీ, యాక్టివిటీ ఇలా రకరకాలుగా ఉంటాయి. మనము ప్రతి ఒక్క దానికి కూడా యాక్టివిటీని ఫస్ట్ చేసుకోవాలి. యాడ్ యాక్టివిటీ చేసుకోవాలి. యాడ్ యాక్టివిటీ మీన్స్ ఒక ఫోల్డర్ లాగా ఉంటుంది. ఆ ఫోల్డర్లోకి మనం ఎన్ని వర్కులు అన్నా కూడా వేసుకోవచ్చు అనమాట. ఒకసారి ఇక్కడ మాస్టర్ వర్క్ కేటగిరీ క్లిక్ చేస్తే ఇక్కడ 4 ఆప్షన్స్ కనిపిస్తాయి. పబ్లిక్ వర్క్స్ రిలేటెడ్, ఇండివిజువల్ అసెట్స్, కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, అలాగే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా మనకు 4 కనిపిస్తాయి అన్నమాట. సో అలాగే ఇక్కడ నేను ఇండివిజువల్ అసెట్స్ కింద తీసుకుంటున్నాను. సో ఇండివిజువల్ అసెట్స్ కింద మనకి ఏం కావాలి? ఆల్రెడీ మనము లైవ్లీహుడ్స్లో నేను ఇప్పుడు వేయాలనుకునేది లైవ్ స్టాక్ కాబట్టి ప్రమోషన్ లైవ్ స్టాక్ తీసుకుంటాను. అది ఇండివిజువల్. అలాగే కన్స్ట్రక్షన్. నెక్స్ట్ లైవ్ స్టాక్ షెల్టర్ తీసుకుంటున్నాను. లైవ్ స్టాక్ షెల్టర్ కింద నేను కన్స్ట్రక్షన్ ఆఫ్ క్యాటిల్ షెల్టర్స్ ఫర్ ఇండివిజువల్ తీసుకుంటున్నాను. ఇలా ప్రతి ఒక్కటి కూడా మనము చెక్ చేసుకోవాలి. ఏ దానిలో ఏమేమి వర్క్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతనే మనము వర్క్స్ వేసుకోవాలి. సో ఇక్కడ ఇండివిజువల్ కాబట్టి నేను ఇండివిజువల్ తీసుకుంటున్నాను. అలాగే లైవ్ స్టాక్ తీసుకుంటున్నాను. ఇక్కడ బెనిఫిషరీ టైప్ ఇండివిజువల్, అలాగే కన్స్ట్రక్షన్, నెక్స్ట్ లైవ్ స్టాక్ షెల్టరు, తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ లైవ్ స్టాక్ షెల్టర్ ఇండివిజువల్స్ ఇలా తీసుకుంటున్నాను. సో ఇక్కడ యాడ్ యాక్టివిటీ, ఇక్కడ నేను యాక్టివిటీని యాడ్ చేసినాను. సో ఇక్కడ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్నాను. ఇంకా ఏమైనా కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. ఇంకా నేను ఈ ఒకటే కాకుండా ఇంకా రకరకాలుగా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి ఒక యాక్టివిటీనే చేసుకున్నాను. సో నేను ఇక్కడ నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్నాను. ఇక్కడ అడుగుతుంది హ్యావ్ యూ ఫినిష్డ్ ఐడెంటిఫైయింగ్ యాక్టివిటీ అంటున్నాను. ఓకే.
ఓకే ఇచ్చాక ఇలా ఐడెంటిఫై ఏరియా ట్రీట్మెంట్ అని వస్తుంది. ఇందులో క్లిక్ చేస్తే మనకు కన్స్ట్రక్షన్ ఆఫ్ క్యాటిల్ షెల్టర్స్ ఇండివిజువల్ అని మరీ వస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ డ్రా అనే టూల్ వస్తుంది. డ్రా టూల్ తీసుకొని ఇక్కడ డ్రా ఎడిట్ లొకేషన్స్ అని ఉన్నాయి. ఇక్కడ డ్రా ఎడిట్ లొకేషన్స్లోకి నేను క్లిక్ చేసి ఈ మూడు నాకు క్యాటిల్ షెల్టర్స్ కాబట్టి క్యాటిల్ షెల్టర్స్ నేను ఐడెంటిఫై చేశాను. తర్వాత క్లిక్ టు ఫినిష్ అని ఇస్తున్నా. క్లిక్ టు ఫినిష్ ఇస్తేనే మనకి ఇక్కడ లొకేషన్స్ వచ్చినాయి. ఇక్కడ నేను చేంజ్ చేసుకుంటున్నాను, రీనేమ్ చేసుకుంటున్నాను నేమ్ని. క్యాటిల్ షెల్టర్స్ అని పెడుతున్నాను. సో అలాగే సెకండ్గా సో ఇలా ఇచ్చేసేసి సేవ్ యాజ్ ఎ డ్రాఫ్ట్ అని ఇవ్వాలి. ప్రతి ఒక్కదానికి సబ్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ సబ్ ప్లాన్లో క్యాటిల్ షెల్టర్స్ అని క్యాటిల్ షెల్టర్ అని ఇచ్చాను, ఓకే అని. సో ఇది కంప్లీట్ అయిపోయింది. సో ప్రతిసారి చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ డ్రాఫ్ట్ ఇంకా ఏమన్నా ఉంటే తర్వాత కూడా మనము ఇక్కడ క్యాటిల్ షెల్టర్స్ ఇచ్చి అప్డేట్ డ్రాఫ్ట్ అని ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ అప్డేట్ డ్రాఫ్ట్ అని ఇచ్చేసిన ప్లాన్ అప్డేట్ అయిపోయింది. సో ఇక్కడ వరకు మనము ఐడెంటిఫై ఏరియా ట్రీట్మెంట్ కంప్లీట్ అయింది. నేను నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్నాను. నెక్స్ట్ స్టేజ్ అయిపోతేనే మనకి ఇక్కడ మ్యాప్ కంపోజిషన్ అని వస్తుంది. సో మ్యాప్ కంపోజిషన్లో చూస్తే సేవ్డ్ యాక్టివిటీ అని ఉంటుంది. సేవ్డ్ యాక్టివిటీలో జేడబ్ల్యూ, నాన్ జేడబ్ల్యూ అని ఉంటుంది. జేడబ్ల్యూ అయితే ఏమీ లేవు. నాన్ జేడబ్ల్యూలో అయితే గిన ఇక్కడ ఇందాక నేను చేసిన క్యాటిల్ షెల్టర్స్ ఉన్నాయి. ఇక్కడ వేరేవి కూడా ఉన్నాయి, అంటే ఇంతకుముందు వేరే వర్క్స్ కూడా చేసామన్నమాట. సో నేను క్యాటిల్ షెల్టర్స్ మాత్రమే ఇప్పుడు చేశాను కాబట్టి వాటికి మాత్రమే నేను టిక్ పెట్టుకొని ఇక్కడ డౌన్లోడ్ ఆల్ అంటే ఆల్రెడీ మనము ఒక కేఎంఎల్గా కూడా డౌన్లోడ్ అవుతుంది. లేదు నేను ఇప్పుడు అసైన్ ప్రయారిటీ ఇస్తున్నాను అనమాట. అసైన్ ప్రయారిటీ ఇస్తే ఆల్రెడీ ఇక్కడ క్యాటిల్ షెల్టర్స్ అని ఉంది. ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాటికి కూడా ఇంతకుముందు చేసాము, వాటిని కూడా నేను సెలెక్ట్ చేసుకొని పర్కులేషన్ ట్యాంక్స్ ఇవన్నీ కూడా ఇంతకుముందు చేయడం జరిగింది. వాటికి కూడా అసైన్ ప్రయారిటీ అని ఇస్తూ ఇక్కడ అసైన్ ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే నెంబరింగ్, ఇలా నెంబరింగ్ ఇచ్చి సబ్మిట్ ప్లాన్స్ ఇలా ఇచ్చిన తర్వాత సబ్మిట్ ప్లాన్స్ అని మనము కొడితే ఇవన్నీ కూడా బ్లాక్ అప్రూవర్లోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ వరకు మనం ఓకే ఇస్తే బ్లాక్ అప్రూవర్లోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ వరకు మనం ఏం చేయాలి అంటే ఎంఎస్సి లాగిన్ నుంచి గ్యాస్ లాగిన్లోకి పంపిస్తాం. పుష్ చేస్తే గ్యాస్ లాగిన్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.